ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డైరీ, నేమ్ ఆఫ్ ది కాన్స్టిట్యుయెన్సీ ఇన్ బ్లాక్ లెటర్స్, డేట్ ఆఫ్ పోల్, నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ ది పోలింగ్ స్టేషన్. ఇవి మన అందరికీ తెలుసున్నవి, జనరల్గా రాసేటువంటి పాయింట్స్. వెదర్ లొకేటెడ్ ఇన్ గవర్నమెంట్ ఆర్ క్వాజీ గవర్నమెంట్ బిల్డింగ్, ప్రైవేట్ బిల్డింగ్ ఆర్ టెంపరీ స్ట్రక్చర్, ఏదైతే అది ఆ కాలమ్స్లో రాసుకుంటాం. నెంబర్ ఆఫ్ పోలింగ్ ఆఫీసర్స్ రిక్రూటెడ్ లోకల్లీ ఇఫ్ ఎనీ, అంటే ఎవరైనా మన పోలింగ్ ఆఫీసర్ ఆబ్సెంట్ అయిన సందర్భంలో, రిజర్వ్ నుండి కూడా ఎవరు రానప్పుడు, లేదంటే మధ్యలో ఇల్ హెల్త్ వలన అతను డ్రాప్ అయినప్పుడు, లోకల్గా ఉండేటువంటి ఒక నాన్ పొలిటికల్ రిలేటెడ్ పర్సన్, ఒక చదువుకున్న వ్యక్తిని ప్రిసైడింగ్ ఆఫీసర్ నామినేట్ చేసుకోవచ్చు ఏదైనా పోస్ట్కి, పోలింగ్ ఆఫీసర్ 2, 4, 5 అలాంటి పోస్ట్కి. ఒకవేళ అటువంటి సంఘటన ఏమైనా జరిగితే అలాంటి ఎంతమందిని చేసుకున్నారని ఫిగర్ అయ్యాలి. 5వ కాలంలో దానికి రీజన్ రాయాలి, ఏ కారణం వల్ల మీరు లోకల్ ఆఫీసర్ని మీరు ఓన్గా రిక్రూట్ చేసుకున్నారు అనేటువంటిది రాయాలి. 6th కాలం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్, నెంబర్ ఆఫ్ కంట్రోల్ యూనిట్స్ యూజ్డ్, అంటే 1 వాడారా, 2 వాడారా, 3 వారా నెంబర్ వేయాలి. సీరియల్ నెంబర్ ఆఫ్ ది కంట్రోల్ యూనిట్స్ యూజ్డ్, అంటే ఆ కంట్రోల్ యూనిట్ యొక్క యూనిక్ ఐడి నెంబరు స్టిక్కర్ మీద ఉండేది రాస్తాం. అలాగే నెంబర్ ఆఫ్ బ్యాలెటింగ్ యూనిట్స్ యూజ్డ్, అంటే 2, 3, 1 సీరియల్ నెంబర్ ఆఫ్ ది బ్యాలెటింగ్ యూనిట్స్. రైట్. 7th కాలం నెంబర్ ఆఫ్ పేపర్ సీల్స్ యూజ్డ్, సీరియల్ నెంబర్ ఆఫ్ ది పేపర్ సీల్స్ యూజ్డ్, అంటే మనం యూజ్ చేసినటువంటి పేపర్ సీల్ యొక్క నంబర్స్, ఎన్ని యూజ్ చేసామో దాని తాలూకు నెంబర్ కూడా నెక్స్ట్ వేయాలి. 7A నెంబర్ ఆఫ్ స్పెషల్ ట్యాక్స్ సప్లైడ్, ఎన్ని ఇచ్చారు, సీరియల్ నెంబర్ ఆఫ్ ది స్పెషల్ ట్యాక్స్ సప్లైడ్, వాటి తాలూకు సీరియల్ నెంబర్స్. నెంబర్ ఆఫ్ స్పెషల్ ట్యాక్స్ యూజ్డ్, ఎన్ని యూజ్ చేశారు, సీరియల్ నెంబర్ ఆఫ్ ది స్పెషల్ ట్యాక్స్ యూజ్డ్, సీరియల్ నెంబర్ ఆఫ్ ది స్పెషల్ ట్యాక్స్ రిటర్న్డ్ యాజ్ అన్యూజ్డ్. ఇది 7Aలో మనం ఫిలప్ చేస్తాం. 7Bలో వివిప్యాట్ ఎన్ని వాడాము, ఎన్ని వివిప్యాట్లు యూజ్ చేసాము, వాటి తాలూకు సీరియల్ నెంబర్స్ రాస్తాం. 8th నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ హ్యాడ్ అపాయింటెడ్ పోలింగ్ ఏజెంట్స్ అట్ ది పోలింగ్ స్టేషన్. మీకు 8 మంది క్యాండిడేట్లు ఉన్నారు, 6 మాత్రమే మీకు పోలింగ్ ఏజెంట్లను అపాయింట్ చేశారు, 2 అసలు పోలింగ్ ఏజెంట్ లేరు. సో 6 అనేటువంటి ఫిగర్ ఇక్కడ రాసుకుంటాం. నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ హ్యాడ్ అపాయింటెడ్ పోలింగ్ ఏజెంట్స్ అట్ ద పోలింగ్ స్టేషన్. 9 నెంబర్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్ ప్రజెంట్ అట్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ది పోల్ స్టార్ట్ అయ్యే టైంకి మీ ఎంతమంది హాజరయ్యారు, ఆలస్యంగా వచ్చినటువంటి పోలింగ్ ఏజెంట్లు ఎవరు, నెంబర్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్ ప్రజెంట్ అట్ ది క్లోజ్ ఆఫ్ పోల్ చివర క్లోజ్ చేస్తున్నప్పుడు మనకి రూమ్లో అవైలబుల్గా ఉండేటువంటి పోలింగ్ ఏజెంట్ల యొక్క నెంబర్ ఎంత. ఇది 9 దాంట్లో 1, 2, 3లో మనం ఫిలప్ చేస్తాం. 10th టోటల్ నెంబర్ ఆఫ్ అసైన్డ్ టు ది పోలింగ్ స్టేషన్కి ఉన్నటువంటి, అంటే ఓటర్ల జాబితాలో ఉండేటువంటి ఆఖరి ఓటు మాట, ఆఖరి టోటల్ నెంబరు, ఎన్ని అసైన్, టోటల్ ఓటర్స్ ఎంత. నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ అలౌడ్ టు ఓట్ అకార్డింగ్ టు మార్క్డ్ కాపీ ఆఫ్ ది ఎలక్టరల్ రోల్, ఓటర్స్ లిస్ట్లో మనం టిక్ మార్క్ చేసుకుంటూ వెళ్ళినటువంటి ఓటర్ల సంఖ్య ఎంత. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ యాజ్ ఎంటర్డ్ ఇన్ ది రిజిస్టర్ ఆఫ్ ఓట్స్, ఫారం 17Aలో లాస్ట్ సీరియల్ నెంబరు, అది ఎంత. నెంబర్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్ యాజ్ పర్ ది ఓటింగ్ మెషిన్, క్లోజింగ్ ఆఫ్ పోల్ టైంలో మనం టోటల్ బటన్ నొక్కినప్పుడు పోల్ క్లోజ్ చేసే ముందు మనకు కనపడేటువంటి ఓటింగ్ ఎంత, ఎన్ని ఓట్లు రికార్డ్ అయ్యేటువంటిది. నెంబర్ ఆఫ్ ఓటర్స్ డిసైడింగ్ నాట్ టు రికార్డ్ ఓట్ ఇఫ్ ఎనీ, ఎవరైనా ఓటు వేయటానికి వచ్చి వెనక్కి వెళ్ళిపోయిన సందర్భంలో అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, ఇవన్నీ కూడా మనం 10లో రాస్తాం. ఇది రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే 17Cలో ఉన్నటువంటి ఫిగర్సు, ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డైరీలో ఉండేటువంటి ఫిగర్సు, దానికి సంబంధించినటువంటి ఫారాల్లో, అంటే సపోజ్ నాట్ టు రికార్డ్ ఓట్, అందులో ఉండేటువంటి సంఖ్య అన్నీ కూడా టాలీ అవ్వాలి. ఆ ఫారంలో ఒక ఫిగరు, ఈ ఫారంలో ఒక ఫిగర్ ఉండడానికి వీల్లేదు, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడే మీరు పోలింగ్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్, అంటే 17A రిజిస్టర్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వారి సంతకాన్ని మనం 10వ కాలం కిందే తీసుకోవాలి. 11 నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ హూ ఓటెడ్, పురుషులు ఎంతమంది, స్త్రీలు ఎంతమంది, థర్డ్ జెండర్ ఎంతమంది, టోటల్ ఎంతమంది. సో నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ హూ ఓటెడ్ అని 11వ కాలం వేస్తాం. ఇది మళ్ళీ మీరు 10వ కాలంలోని 17A ఆరు 10వ కాలంలో మనం ఫిగర్స్ వేసాం, ఎన్ని ఓట్లు పడ్డాయని, దానికి దీనికి కూడా టాలీ చేసుకోండి, చూసుకోవాలి. 12 ఛాలెంజ్ ఓట్లు, ఎన్ని అలౌ చేసాం, ఎన్ని రిజెక్ట్ చేసాం, ఎంత అమౌంట్ ప్రభుత్వానికి జమ చేసాం, ఫార్వర్డ్ చేసాం. ఇది 12th కాలంలో మనం ఫిలప్ చేయాలి. 13th నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ హ్యావ్ ఓటెడ్ ఆన్ ప్రొడక్షన్ ఆఫ్ EDC, ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ మీద ఎంతమంది వేశారు. ఇది సాధారణంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉండదు కాబట్టి డోంట్ బాదర్. 13A నెంబర్ ఆఫ్ ఓవర్సీస్ ఎలక్టర్స్ హూ ఓటెడ్, ఓవర్సీస్ ఎలక్టర్స్ కింద నమోదైన ఓటర్స్ ఎవరైనా వచ్చి ఓటు వేస్తుంటే వారి సంఖ్య ఎంత. నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ హూ ఓటెడ్ విత్ ది హెల్ప్ ఆఫ్ కంపెనియన్స్ తోటి వచ్చి వారి సహకారంతో ఓటు వేసిన వారి సంఖ్య ఎంత. 15 నెంబర్ ఆఫ్ ఓటర్స్ కాస్ట్ దేర్
త్రూ ప్రాక్సీ ఓట్ ద్వారా వచ్చి ఓటు వేసిన వాళ్ళు ఎంతమంది 15. ఈ కాలమ్స్ అన్నింటిలోని ఫిగర్లు కూడా 17A రిజిస్టర్ తోటి టాలీ అవ్వాలి. 17A రిజిస్టర్ రిమార్క్ కాలంలో రాసుకుంటాం నేను, వాటితో టాలీ అవ్వాలి చూసుకోండి. తర్వాత 16 నెంబర్ ఆఫ్ టెండర్డ్ ఓట్స్, ఎన్ని టెండర్ ఓట్లు కాస్ట్ చేసాం. నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్, ఏజ్కి సంబంధించి ఫ్రమ్ హూమ్ డిక్లరేషన్స్ యాజ్ టు దేర్ ఏజ్ అప్టైన్డ్, అంటే వయసు తక్కువ అనేటువంటి ఓటర్ల దగ్గర నుండి మనం ఎంతమంది మనకి డిక్లరేషన్ ఇచ్చి ఓటు వేశారు. హూ రిఫ్యూజ్ టు గివ్ సచ్ డిక్లరేషన్, వచ్చి అటువంటి డిక్లరేషన్ ఇవ్వకుండా ఎంతమంది వెనక్కి వెళ్ళిపోయారు. ఇది 7లో 8A-Bలో రాసుకుంటాం. ఇది కూడా 17A రిజిస్టర్ తోటి టాలీ అవ్వాలి, చెక్ చేసుకోండి. 18 వెదర్ ఇట్ వాజ్ నెసరీ టు అడ్జర్న్ ది పోల్, ఇఫ్ సో ద రీజన్స్ ఫర్ సచ్ అడ్జర్న్మెంట్. ఏదైనా కారణాల వల్ల మీరు పోల్ ఒక పావు గంట, అరగంట, 20 నిమిషాలు ఎనీ కెలామిటీ వల్ల మీరు వాయిదా వేసిన పరిస్థితి వస్తే ఆ టైం రాయాలి. ఏ టైం నుండి ఏ టైం దాకా మనం పోల్ అడ్జర్న్ చేసామో రాయాలి. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి కారణాలు కూడా మీరు రాయాలి. ఈ కారణాలు మీరు ఏదైతే రిటర్నింగ్ ఆఫీసర్కి ప్రత్యేకంగా ఒక లెటర్ రూపంలో రాయాలి. ఒకవేళ అడ్జర్న్ చేస్తే ఆ కారణాలు ఈ కారణాలు ఒకటే అయ్యి ఉండాలి చూసుకోండి. 18. 19 నెంబర్ ఆఫ్ ఓట్స్ కాస్ట్ ఇన్ ఎవ్రీ 2 hours. ఇది మన అందరికీ తెలుసున్నదే. ప్రతి 2 గంటలకి మనం పోల్ పర్సంటేజ్ తెలియజేస్తుంటాం. ఆ వివరాలన్నీ కూడా మనం 7 గంటల నుండి పోల్ క్లోజ్ అయిపోయేదాకా వచ్చే ప్రతి 2 గంటలకి మనం సంఖ్య నమోదు చేస్తూ ఉండాలి. అయితే పోల్ క్లోజు మనకి పేపర్లో 5 PM దాకా అని ప్రింట్ అయినా రియల్ పోల్ ఎప్పుడు క్లోజ్ అయిందో అంతవరకు కూడా దీన్ని మీరు కంటిన్యూ చేసుకుంటూ వెయ్యాలి. ఇది ఎప్పటికప్పుడు మీరు పూర్తి చేసుకోవాల్సిన సమాచారం. 19వ కాలము ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోవాల్సిన సమాచారం. 19B డీటెయిల్స్ ఆఫ్ విజిటర్స్ అట్ పోలింగ్ స్టేషన్ యాజ్ పర్ విజిట్ షీట్. మన విజిట్ షీట్ అని ఒకటి ఉంటుంది. అందులో VIPs ఆర్ సెక్టోరల్ ఆఫీసర్ దగ్గర నుండి, రూట్ ఆఫీసర్ దగ్గర నుండి, రిటర్నింగ్ ఆఫీసర్, DEO అంటే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్, అబ్జర్వర్ ఎవరు వచ్చినా విజిటర్ షీట్లో సంతకాలు తీసుకుంటాం. అందులో ఉండే డీటెయిల్సే ఇందులో కూడా నమోదయ్యేలా చూసుకోండి. ఇందులో నేమ్ అండ్ డిజిగ్నేషన్ ఆఫ్ ది ఆఫీసర్ విజిటింగ్, అబ్జర్వర్ ఆర్ DEO ఆర్ RO, ARO, సెక్టార్ మ్యాజిస్ట్రేట్, జోనల్ మ్యాజిస్ట్రేట్ ఎవరైతే వారు, టైమ్ ఆఫ్ విజిట్, బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది పోల్ ప్రాసెస్. వారు విజిట్ షీట్లో ఏం రాసి ఉంటారు, పీస్ఫుల్ అనో, ఇన్సిడెంట్ ఏమైనా జరిగిందనో, లేకపోతే పోల్ సరిగ్గా కండక్ట్ చేయలేకపోతున్నారనో, లేకపోతే వెరీ గుడ్ అనో ఏదో రాస్తారు. కాబట్టి వారు రాసిన రిమార్క్ ఈ కాలంలో రాసుకోవాలి. నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ టిల్ టైమ్ ఆఫ్ ది విజిట్. ఆ VIP వచ్చి తనిఖీ చేస్తున్న సమయంలో యాజ్ పర్ ఫారం 17 దాఖలా నమోదైనటువంటి ఓట్ల సంఖ్య, యాజ్ పర్ ది EVM అంటే టోటల్ బటన్ నొక్కినప్పుడు వచ్చేటువంటి కంట్రోల్ యూనిట్లో టోటల్ బటన్ నొక్కినప్పుడు వచ్చేటువంటి ఓట్స్ సంఖ్య, ఈ రెండు కూడా నమోదు చేయాలి. ఎనీ ఆఫీసర్ వచ్చినప్పుడు ఇది కంపల్సరీగా ఈ ఫార్మాట్ ఫిల్అప్ చేయాలి. ఇది విజిట్ షీట్లో ఉండేటువంటి సంఖ్యలతోటి సరిపోవాలి. 20 నెంబర్ ఆఫ్ స్లిప్స్ ఇష్యూడ్ టు ది క్లోజింగ్ అవర్ ఆఫ్ ది పోల్ టు ఎలక్షన్స్ స్టాండింగ్ ఇన్ ద క్యూ. పోల్ సమయం ముగిసింది, ఇంకా క్యూలో పోలింగ్ స్టేషన్ గుమ్మం దగ్గర పరిధిలో ఉన్నారు మనకి, వారికి ఎంతమంది అలాంటి వాళ్ళకి గుర్తించి మీరు స్లిప్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు ఆ టైం వేయాలి. టైమ్ అట్ విచ్ పోల్ ఫైనల్లీ క్లోజ్డ్ ఆఫ్టర్ ది లాస్ట్ సచ్ ఎలక్టర్ కాస్ట్ హిజ్ ఓట్. ఆఖరి వ్యక్తి ఇలా స్లిప్లు ఇచ్చిన తర్వాత ఆఖరి ఓటరు ఏ గంటలకి ఎంత సమయానికి ఓటేశారనేది టైంని మీరు మినిట్స్ తోటి సైతంగా మీరు ఇందులో మెన్షన్ చేయాలి. ఉదాహరణకి 7:45, 7:43 అలాగే మీరు మినిట్స్ తోటి సార్ నమోదు చేయాలి. 21 ఎలక్టోరల్ అఫెన్సెస్ విత్ డీటెయిల్స్. మీ పరిధిలో అంటే మీరు అక్కడ 100 మీటర్ల పరిధిలో మీరే మొత్తం దానికి అధికారి కాబట్టి ఆ ఏరియాలో జరిగినటువంటి మీ పోలింగ్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి కేసులు ఏమైనా ఉంటే మీ దృష్టిలో వాటిని నమోదు చేయాలి. అందులో A నుండి F దాకా ఉంటుంది. క్యాన్వాసింగ్ విత్ ఇన్ ది 100 మీటర్స్ పోలింగ్ స్టేషన్ పరిధిలో 100 మీటర్ల దూరంలో క్యాన్వాస్ చేస్తున్నట్టు ఏమైనా కేసు బుక్ చేశారా ఉంటే ఆ నెంబర్ అయ్యండి అక్కడ. ఇంపర్సనేషన్ ఆఫ్ ఓటర్స్ అంటే ఒకరి బదులు ఒకరు ఓటేయడానికి వచ్చారంటే మనం సాధారణంగా దొంగ ఓట్లు అంటూ ఉంటాం, అటువంటి కేసులు ఏమైనా బుక్ అయ్యాయా. ఫ్రాడ్యులెంట్ డిఫేసింగ్, డిస్ట్రాయింగ్ ఆర్ రిమూవల్ ఆఫ్ ది లిస్ట్ ఆఫ్ నోటీస్ అంటే మన పోలింగ్ స్టేషన్ గుమ్మం ముందు అంటించినటువంటి ఏమైనా పోస్టర్లు చింపడం, గొడవ చేయడం అలాంటివి ఏమైనా జరిగాయా. లేకపోతే క్యూలో ఉన్న ఓటర్ల దగ్గర బ్రైబింగ్ ఆఫ్ ఓటర్స్ ఏమైనా జరిగాయా. ఇంటిమిడేషన్ అలాంటివి ఏమైనా జరిగాయా. బూత్ క్యాప్చరింగ్ ఏమైనా జరిగిందా. ఇలాంటివి నెంబర్ ఆఫ్ కేసెస్ 21లో రాస్తాం. 22 వాజ్ ది పోల్ ఇంటరప్టెడ్ ఆర్ అబ్స్ట్రాక్టెడ్ బై. 21కి 22కి తేడా ఏంటంటే 21లో పోల్ ఇంటరప్ట్ అవ్వదు, అక్కడ న్యూసెన్స్ జరుగుతుంది కానీ పోల్ ఇంటరప్ట్ అవ్వదు, వెంటనే పోలీసు అరెస్ట్ చేస్తారు కానీ తీసుకుని వెళ్ళిపోతారు. బట్ 22కి వచ్చేటప్పటికి వాజ్ ది పోల్ ఇంటరప్టెడ్ ఆర్ అబ్స్ట్రాక్టెడ్. ఏదైనా గొడవలు జరగటం వల్ల, అల్లర్లు జరగటం వల్ల, రైట్స్, ఓపెన్ వైలెన్స్ అంటే బయట హింసాత్మక వాతావరణం, లాఠీ చార్జ్ అటువంటి జరిగింది బయట, న్యాచురల్ కెలామిటీ పెద్ద గాలి దుమారం, పెద్ద వర్షం వచ్చి కాసేపు పోల్ ఆగింది,
బూత్ క్యాప్చరింగ్ జరిగిందంటే బూత్లోకి సంఘ విద్రోహక శక్తులు వచ్చేసి ఓటింగ్ జరగనివ్వలేదు. లేదు ఫెయిల్యూర్ ఆఫ్ ఓటింగ్ మెషిన్, ఇది చాలా చోట్ల జరిగే అవకాశం ఉండే ఏరియా కాబట్టి కంపల్సరీగా 22లోని 5వ కాలం చూసుకోండి. ఫెయిల్యూర్ ఆఫ్ ఓటింగ్ మెషిన్ ఉంటే అది కూడా నమోదు చేయాలి. ఆర్ ఎనీ అదర్ కాజ్. ఇది రాసిన తర్వాత ప్లీజ్ గివ్ డీటెయిల్స్ ఆఫ్ ది అబౌవ్, అది నంబర్ వేయటం కాకుండా దాని తాలూకు ఫుల్ డిస్క్రిప్షన్ మీరు రాయాలి కంపల్సరీగా. 23 వాజ్ ది పోల్ విటియేటెడ్ బై ఎనీ ఓటింగ్ మెషిన్ యూజ్డ్ అట్ ది పోలింగ్ స్టేషన్ హ్యావింగ్ బీన్, అంటే పోల్ ప్రాసెస్ ఏమన్నా ఆగిపోయింది, స్పాయిల్ అయిపోయిందా, దేనివలన? ఏ అన్లాఫుల్లీ టేకెన్ అవుట్ ది కస్టడీ ఆఫ్ ది ప్రిసైడింగ్ ఆఫీసర్, అంటే ఓటింగ్ మెషిన్ బలవంతంగా లాగేసుకున్నారు. యాక్సిడెంటల్ ఆర్ ఇంటెన్షనల్లీ లాస్ట్ ఆర్ డిస్ట్రాయిడ్, టేబుల్ నుంచి పడిపోయి ఓటింగ్ మెషిన్ పగిలిపోయింది, కింద పడి పనిచేయటం మానేసింది. డ్యామేజ్డ్ ఆర్ ట్యాంపర్డ్ విత్, ఎవరైనా బ్యాలెటింగ్ యూనిట్ని ట్యాంపర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మిషన్స్ కింద అగ్గిపుల్ల జోర్చడం కానీ, లేదంటే చిన్న ప్లాస్టిక్ ముక్కలు పెట్టడం కానీ, పేపర్ ముక్కలు చేర్చడం కానీ, కొన్ని చోట్ల ఇంకు పోసిన సందర్భాలు ఉన్నాయి. బ్యాలెట్ యూనిట్ మీద ఒక పర్టికులర్ క్యాండిడేట్కి కనపడకుండా గుర్తు ఇంకు పోసిన సందర్భంగా అలాంటివి ఏమైనా ఉంటే డ్యామేజ్డ్ డ్యాంపర్డ్ విత్, ఇవన్నీ కూడా 23వ కాలంలో రాసాలి. ప్లీజ్ గివ్ డీటెయిల్స్, వివరణాత్మకంగా రాయండి. 24 సీరియస్ కంప్లైంట్స్ ఇఫ్ ఎనీ మేడ్ బై ది క్యాండిడేట్ ఆర్ ఏజెంట్స్, ఎవరైనా ఏజెంట్లు కానీ క్యాండిడేట్లు కానీ మీకు రాతపూర్వకమైనటువంటి ఫిర్యాదు ఇచ్చుంటే పోల్ ప్రాసెస్ విటియేట్ అవుతున్నది అనేసి, మనం సిబ్బంది సరిగ్గా చేయట్లేదనో, లేకపోతే బయట గొడవ అవుతున్నదనో, లేకపోతే అవతల పార్టీ వాళ్ళు ఏ రకమైన కంప్లైంట్ వారు ఇచ్చినా అది మీరు తీసుకుని వాళ్ళకి అక్నాలజ్మెంట్ ఇవ్వాలి యాక్చువల్గాను. అలాంటి సీరియస్ కంప్లైంట్స్ ఏమైనా ఉంటే అవి దాని తాలూకు వివరాలు కూడా మీరు అక్కడ రాయాలి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఆఫ్ బ్రీచ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్, బయట శాంతి భద్రతలకు భంగం కలిగించేటువంటి కేసులు నమోదు ఉంటే ఆ సంపర్కం రాయండి, నంబర్ అయ్యండి. 26 రిపోర్ట్ ఆఫ్ మిస్టేక్స్ అండ్ ఇర్రెగ్యులారిటీస్ కమిటెడ్ ఇఫ్ ఎనీ అట్ ది పోలింగ్ స్టేషన్, పోలింగ్ స్టేషన్లో మన సిబ్బంది పొరపాటున ఏదైనా మాక్ పోల్ చేసిన తర్వాత డేటా క్లియర్ చేయలేదు, మాక్ పోల్ చేసిన తర్వాత స్లిప్స్ అందులో ఉంచేశారు కొన్ని పొరపాటున, అటువంటివి ఏమైనా మన వలన జరిగేటువంటి పొరపాట్లు, రాంగ్ రిపోర్టింగ్, అలాంటివి ఏమైనా మీరు ఐడెంటిఫై చేస్తుంటే 26 కాలంలో రాయాలి. 27 వెదర్ ది డిక్లరేషన్స్ హ్యావ్ బీన్ మేడ్ బిఫోర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ది పోల్ అండ్ ఇఫ్ నెసెసరీ డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ పోల్ వెన్ ఏ న్యూ ఓటింగ్ మెషిన్ ఈజ్ యూజ్డ్ అండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది పోల్ యాజ్ నెసెసరీ. 27వ కాలం డిక్లరేషన్ ఉంటాయి మనకి, పీఓస్ డిక్లరేషన్ ఉంటుంది బిఫోర్ పోల్, బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ ది పోల్ ఆ డిక్లరేషన్ పూర్తి చేశారా, ఎస్. 2 డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ పోల్, అంటే ఏదైనా పోల్ జరుగుతున్న సమయంలో మిషన్ మార్చవలసిన పరిస్థితి టోటల్గా లేదు, వీవీప్యాట్ ఒకటే మార్చవలసిన పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు కూడా మళ్ళీ మనం ఇంకొక డిక్లరేషన్ ఇస్తాం, అది డిక్లరేషన్ చేశారా, అంటే కొత్త ఓటింగ్ మెషిన్ ఏదైనా మనం ఇన్స్టాల్ చేసినప్పుడు. ఎండ్ ఆఫ్ ది పోల్ డిక్లరేషన్, అట్ ది ఎండ్ ఆఫ్ ది పోల్ చివరిన డిక్లరేషన్ ఇవ్వాలి. మనం సీల్స్ కరెక్ట్గానే వేసామని, క్లోజ్ బటన్ నొక్కామని, ఇలాంటివి మనకి 2 సర్టిఫికెట్లు ఉంటాయి. ఆ సర్టిఫికెట్లు మనం ఇచ్చామా లేదా, డిక్లరేషన్స్ ఇచ్చామా లేదా, ఇది 27వ కాలంలో రాయాలి. ఇది ప్రిసైడింగ్ ఆఫీసర్ సంతకం పెట్టాలి. ఇది లోక్సభకి అసెంబ్లీకి విడివిడిగా తయారు చేయాలి. ఎందుకు? ఓటింగ్ మెషిన్లు వేరు, వీటి ఓటింగ్ మెషిన్స్ ఈవీఎం మెషిన్స్ నెంబర్లు వేరు కాబట్టి మిగిలిన సంఘటనలన్నీ దాదాపుగా ఒకేలాగా ఉండకపోవచ్చు కూడా ఒక్కొక్కసారి వీటికి మాత్రం పీఓఎస్ డైరీ రెండింటికి 2 కాపీలు సపరేట్గా తయారు చేయాలి.